హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సోపీ చిన్న అఫీషియల్. సో ఈ వీడియో వచ్చేసి నాకు చాలా స్పెషల్. సో మీరు ఇప్పటికీ తమిళ చూసే ఉంటారు కదా, అందుకే అనమాట నేను చాలా హ్యాపీగా అయితే ఉన్నాను. సో మన ఛానల్కి యూట్యూబ్ నుంచి అమౌంట్ అయితే వచ్చాయి. సో ఎంత వచ్చాయి ఏంటి అనేది మీరు ఈ ఫుల్ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది. నేను లాస్ట్లో చెప్పొచ్చు, మిడిల్లో చెప్పొచ్చు, ఎప్పుడైనా చెప్పొచ్చు. సో ఎంత అమౌంట్ వచ్చింది అనేది మాత్రం నేను మీతో అయితే షేర్ చేసుకుంటాను. సో ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి. ఇంకొకటి ఏంటంటే, నాకు ఈ అమౌంట్ వచ్చింది కదా, సో నేనైతే అంత హ్యాపీగా ఉన్నాను. నా వల్ల మీరు కూడా చాలా హ్యాపీగా అయితే ఉండాలి కదా, ఎందుకంటే నన్ను సపోర్ట్ చేస్తున్నారు, అలాగే నా వీడియోస్ని ఎంకరేజ్ చేస్తున్నారు, మీరు అవన్నీ మంచిగా కామెంట్స్ అయితే చేస్తున్నారు కదా. సో నేను అమౌంట్ తీసుకున్నది కాక మీకు కూడా కొన్ని గిఫ్ట్స్ అయితే ఇద్దామనుకుంటున్నాను. నేను గివ్ అవే అయితే ఇద్దామనుకుంటున్నాను. సో ఇంకోటి ఏంటంటే, యాక్చువల్గా నేను మా హస్బెండ్ని పక్కన పెట్టేసుకొని వీడియో అయితే చేద్దాం అనుకున్నాను. కానీ ఏంటంటే తనకి కూడా ఈ వీడియో చూడంగానే చాలా సర్ప్రైజ్గా అయితే ఉండాలి. సో అందుకని చెప్పేసి నేను తనకు కూడా చెప్పలేదన్నమాట. యాక్చువల్గా ఏంటంటే అమౌంట్ అయితే నిన్న వచ్చాయన్నమాట అమౌంట్. సో అవైతే తీసుకొని వచ్చాను నేను. సో ఎంత వచ్చింది ఏంటి మన యూట్యూబ్ పేమెంట్ అనేది నేను చెప్తూ ఉంటాను కాబట్టి స్కిప్ చేయకుండా చూడండి. ఇంకోటి ఏంటంటే, మీకు గివ్ అవే ఇస్తానని చెప్పాను కదా. సో ఆ గివ్ అవే దాంట్లో రూల్స్ ఏంటి అవన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఇంకోటి ఏంటంటే, నేను అసలుకి ఈ అమౌంట్ తీసుకున్నాను కాబట్టి నాకంటే చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఇదంతా మీ సపోర్టే అనమాట. సో ఎప్పుడు ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి నాకు. నేనైతే ఇంకా ఎక్కువ అంటే ఎదగాలి అని చెప్పేసి మీ సపోర్ట్ ఉంటే నేను ఎక్కువ ముందుకు వెళ్తానని చెప్పేసి నాకైతే ఉంది. సో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తూ ఉండండి. గివ్ అవే రూల్స్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు నా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఉండాలి కాబట్టి మీరు ఎక్కడ స్కిప్ చేయకూడదు. సో స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు అర్థమైద్ది. నేను ఇప్పుడు మీతో మాట్లాడుతూనే ఉంటున్నాను కదా, పక్కన కానీ సైడ్ కానీ ఎక్కడైనా కూడా ఒక చోట కోడ్స్ అయితే ఇస్తానన్నమాట. మీకు కోడ్స్ అంటే నేను ఒక కోడ్ పెడదాం అనుకుంటున్నాను. ఇప్పుడు సపోజ్ ఏంటంటే, ఇది మీకు చూడండి, ఇక్కడ యాపిల్ అనేసి ఉంది కదా. ఇప్పుడు యాపిల్ APPLE యాపిల్ కదా. సో ఇప్పుడు మాట్లాడుతున్నాను కదా, అక్కడ పైన ఏ ఉండొచ్చు లెటర్, ఇంకొంచెం 1 మినిట్ ఆగిన తర్వాత P ఉండొచ్చు, అట్లానే ఇంకొంచెం ఆగిన తర్వాత P ఉండొచ్చు, తర్వాత LE, అట్లా అక్కడక్కడ నేను సింబల్స్ అయితే ఇస్తాను కదా. సో ఆ సింబల్స్ అన్నీ కలిపితే ఒక వర్డ్ వచ్చింది అనమాట. ఇప్పుడు సపోజ్ నేను యాపిల్ అని చెప్పాను, మీరు అందరూ కామెంట్లో యాపిల్ అని పెట్టకండి, ఓకేనా? జస్ట్ మీకు ఎగ్జాంపుల్ కోసం అయితే చెప్పాను. సో అలా అయితే ఉంటాయి అనమాట. ఆ లాస్ట్ ఏదైతే వచ్చిద్దో ఆ కోడ్ ఏదైతే వచ్చిందో ఆ కోడ్ రాయాలి. అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా, ఫస్ట్ లైక్ అనేసి పెట్టాను. అయితే ఇప్పుడు మీరు ఆ కోడ్ రాయాలి. దాని తర్వాత మీది ఏ లైక్ అయితే ఆ లైక్ ఇవ్వాలన్నమాట. అంటే మీది ఫస్ట్ లైక్ అయితే ఫస్ట్ లైక్ అని కామెంట్ టైప్ చేయండి, సెకండ్ అంటే సెకండ్, థర్డ్ అయితే థర్డ్, అంటే మీరు క్లిక్ చేసినప్పుడు ఏ లైక్ అయితే మీదో అది పెట్టాలన్నమాట. దాని తర్వాత నా అకౌంట్ని మీరు ఫాలో అయ్యి ఉండాలి కదా, నా యూట్యూబ్ అకౌంట్ని. సో మీరు ఆల్రెడీ సబ్స్క్రైబ్ అయ్యి ఉంటే సబ్స్క్రైబ్ అని పెట్టేసేయండి ఎవరైనా కూడా. అట్లా ఇప్పుడు కోడు ఆ ఫస్ట్ లైక్ అయితే ఫస్ట్ లైక్, తర్వాత సబ్స్క్రైబ్డ్ అట్లయితే పెట్టాలి. ఇంకోటి ఏంటంటే, నా అకౌంట్ని ఫాలో అయితే మాత్రమే నేను గివ్ అవే ఇస్తాను ఫ్రెండ్స్. మీరు ఎవరెవరు ఫాలో అవుతున్నారో అవన్నీ కూడా నాకైతే తెలిసిద్ది అనమాట. సో ఈ రూల్స్ ఎవరైనా బాగా పార్టిసిపేట్ చేస్తారో, ఈ రూల్స్ అన్ని కరెక్ట్గా ఎవరైతే చేస్తారో వాళ్ళనైతే నేను ఒక 15 to 20 డేస్ అయితే నేను టైం ఇస్తానమాట. అప్పటి వరకు నాకు ఎన్ని కామెంట్స్ అయితే వస్తాయో ఆ కామెంట్ మీ ముందే నేను లక్కీ డ్రా అయితే తీస్తాను. దాంట్లో ఒక 5 మెంబర్స్కి నేనైతే గివ్ అవే ఇద్దాం అనుకుంటున్నాను. అంటే మీకు యూస్ఫుల్ అయ్యాయి. బాయ్స్కి అయితే వాచెస్ అలాగా, గర్ల్స్కి అయితే ఇయర్ రింగ్స్ సంథింగ్ అలా ఏమైనా యూస్ఫుల్ అయ్యేవి అయితే ఇస్తానమాట. సో ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి. మీకు పైన ఆ లెటర్ అనేది వచ్చింది. సో ఆ లెటర్స్ అన్నీ కలిపి లాస్ట్లో ఏ వర్డ్ అయితే వచ్చిందో ఆ వర్డ్ పెట్టాలి. అలాగే మీది ఏ లైక్ అయితే ఆ లైకు, ఇంకోటి సబ్స్క్రైబ్ చేసుకొని సబ్స్క్రైబ్డ్ అని పెట్టాలి. సో ఈ 3 రూల్స్ పార్టిసిపేట్ చేయాలి. అలాగే ఇంకోటి ఏంటంటే, మీ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ షేర్ చేయాలి. మీరు ఎవరెవరు షేర్ చేస్తున్నారో అవన్నీ కూడా తెలుస్తాయి నాకు. సో మీరు షేర్ చేయాలి. అట్లా ఎవరెవరు షేర్ చేశారా అన్నది కూడా మొత్తం ఉండిద్ది కాబట్టి ఆటోమేటిక్గా మీకు ఈ 4 రూల్స్ కనుక పార్టిసిపేట్ చేస్తే మీకు కన్ఫామ్గా గివ్ అవే అనేది ఇస్తాను. నిజంగా ఫ్రెండ్స్, ఎందుకంటే మీ వల్ల నాకు యూట్యూబ్ నుంచి మనీ వచ్చాయి కాబట్టి నేను మీకైతే ఇలా ఇద్దామని అయితే అనుకున్నాను అనమాట. నేను యూట్యూబ్లో ఈ మనీ రావడం కోసం ఎంత కష్టపడ్డాను అనేది మీతో అయితే చాలా షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే మనం ఒక ప్లాట్ఫామ్కి వచ్చామంటే దానికి తగ్గట్టు అన్నీ మనం కరెక్ట్గా చేయాలి. ఎందుకంటే ఇప్పుడు షార్ట్ వీడియోస్ ఉన్నాయి, రోజుకు ఒకటి అప్లోడ్ చేయాలి. అలాగే లాంగ్ వీడియోస్ ఉన్నాయి, అవి కూడా రోజు యాక్చువల్గా చేయాలి. లేకపోతే మనకు టైం కుదిరినప్పుడు చేయొచ్చు. కానీ కొంతమందికి తెలియదు కదా అసలుకి ఏంటి అని చెప్పేసి. అంటే యూట్యూబ్ క్రియేటర్స్ ఉంటారు కదా, వాళ్ళకి తెలీదు. అంటే కొత్తగా క్రియేట్ చేసే వాళ్ళకైతే తెలీదు మనం ఎలా వీడియోస్ అప్లోడ్ చేయాలి ఆ యూట్యూబ్లో అని చెప్పేసి కూడా. అదేంటంటే
ఇప్పుడు చాలామంది యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటారు, బట్ కానీ వాళ్ళకి ఛానల్ అయితే మానిటైజేషన్ అవ్వదు. కానీ నేనైతే చాలా కష్టపడ్డాను ఫ్రెండ్స్, ఎందుకంటే దానికి డైలీ ఒక షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేయాలి, అలాగే లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేయాలి. చాలా కష్టం అయితే ఉంటుంది. ఎక్కడ కాపీ రైట్ వచ్చిద్ది, ఎక్కడ కాపీ రైట్ రాదని చాలా భయం వేసిద్ది అనమాట. ఇంకా మీకైతే చాలామంది కొత్త క్రియేటర్స్ ఉంటే కనుక నాకైతే కామెంట్ చేయండి. అసలు యూట్యూబ్ నాకు ఫస్ట్ అసలు ఏమీ తెలియదు, అంత జీరో నాలెడ్జ్ అసలు యూట్యూబ్ మీద. తర్వాత ఉండగా నేనే నేర్చుకొని వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నాను అనమాట. నేనైతే చాలా కష్టపడ్డాను ఫ్రెండ్స్ అసలుకి, ఎందుకంటే అవి ఎడిటింగ్ చేసుకోవాలి, థంబ్నెయిల్ ఎడిటింగ్ అదంతా ఏంటంటే మనకి రాకముందు భయం వేసిద్ది అనమాట. వన్స్ ఒకసారి యూట్యూబ్లోకి దిగామంటే ఆటోమేటిక్గా మనకి ఏమేం చేయాలి, అట్లానే చాలామంది ఛానల్స్ చూస్తూ ఉంటాం కదా, సో మనకైతే అలవాటు అయ్యిద్ది అనమాట. కానీ నేనైతే చాలా కష్టపడ్డాను, కానీ కష్టపడినందుకు ఫలితం అయితే వచ్చేసింది. సో ఎంత వచ్చింది ఏంటని మాత్రం చెప్తూ ఉంటాను, కాబట్టి మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూస్తూ ఉండండి. ఇందా చెప్పాను కదా, మా హస్బెండ్ని పక్కన పెట్టేసుకొని మీతో అయితే వీడియో షేర్ చేసుకుందామని చెప్పి యూట్యూబ్ నుంచి అమౌంట్. కానీ నేను చెప్పాను కదా, తనకే నేను సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నాను మా హస్బెండ్కి. అందుకే నేను అసలుకి మనీ వచ్చింది కూడా తనకు చెప్పలేదన్నమాట. ఎందుకంటే యూట్యూబ్ నుంచి శాలరీ వచ్చిద్ది అని చెప్పకుండా తనకైతే సర్ప్రైజ్ ఇద్దామని చెప్పేసి నేనైతే వీడియో చేద్దాం అనుకున్నాను. ఇంకోటి ఏంటంటే తను అప్లోడ్ చేసినప్పుడు యూట్యూబ్లో చూస్తాడు కదా, అందుకని చెప్పేసి నేనైతే తనకు చెప్పలేదన్నమాట. ఇంకోటి ఏంటంటే మొన్న చెప్పాను కదా నేను అవి అజియో డ్రెస్సెస్ చేసేటప్పుడు మీకు అవి ఎప్పుడెప్పుడు ఆఫర్లో ఉంటే చెప్తాయని చెప్పేసి. సో ఇప్పుడు చెప్తున్నాను ఫ్రెండ్స్, మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూస్తూ ఉండండి. అవి ఆఫర్లో ఉన్నాయి. ఎప్పుడు నేను డిసెంబర్ 5th నుంచి సేల్ అయితే స్టార్ట్ అయిందనమాట. సో చాలా అంటే చాలా ఆఫర్స్ ఉన్నాయి అందులో, అన్ని మంచి మంచి ఆఫర్స్ అనమాట, అన్ని తక్కువ రేటుకే వస్తున్నాయి. సో మీరైతే అజియోని డౌన్లోడ్ చేసుకునే యాప్ని కన్ఫామ్గా అందులో అయితే షాపింగ్ చేయండి. నిజంగా అవైతే బ్రాండెడ్ క్లాత్స్ ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది క్వాలిటీ కూడా. ఇంకొకటి ఏంటంటే చెప్పాను కదా ఇందాకలే, చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు. అంటే కొంతమంది చేస్తున్నారు, కొంతమంది చేయట్లేదు. ప్లీజ్ ఒక్క లైక్ చేయడం వల్ల మీకేమీ పోయేదేమి ఉండదు కదా. ప్లీజ్ మీరు ఒక్క లైక్ ఇస్తే నాకు చాలా సపోర్ట్గా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే కొంచెం లాంగ్ వీడియోస్ చూడండి ప్లీజ్, ఎందుకంటే స్కిప్ చేయకండి. అంటే మీరు స్కిప్ చేస్తున్నారు లేదా అని కూడా యాక్చువల్గా అయితే నాకు తెలుస్తుంది అనమాట, ఎన్ని నిమిషాలు చూస్తున్నారు ఏంటి అని కూడా. సో 10 minutes పెట్టిన వీడియోని కూడా కనీసం 6 to 7 minutes కూడా చూడట్లేదు, 2-3 minutes అయితే చూస్తున్నారు. సో ప్లీజ్ ఫ్రెండ్స్, మీ సపోర్ట్ అయితే నాకు చాలా కావాలి, చాలా అంటే చాలా కావాలి మీ సపోర్టు. ఎందుకంటే మీరే ఒకసారి ఆలోచించండి, మనం ఏదన్నా పని చేయడానికి దానికి ఎంత కృషి ఉండిద్దో మనలో. సో నేను కూడా ఏంటంటే వీడియో చేయడానికి దానికి ప్రాక్టీస్ అయ్యి చేసి మళ్ళీ అలానే కాస్ట్యూమ్స్ అవన్నీ వేసుకొని రెడీ అయ్యి చేయాలి కదా. మనకి ఒక్కరోజు హెడ్ బాత్ చేస్తేనే 2 days ఆ హెడ్ బాత్ మీద ఉంటే మనకి ఎంత ఇరిటేషన్ వచ్చింది. అలాగే నేను మంచిగా రెడీ అయ్యి చేసి అవన్నీ కూడా దానికి ఫలితం రాకపోతే చాలా బాధేసిద్ది కదా. సో ఆ ఫలితానికి నాకు ఈరోజు అయితే కొంచెం వచ్చింది అమౌంట్ అనేది. బట్ కానీ కొంచెం ఇంకా మీ సపోర్ట్ అనేది చాలా కావాలి, ఎందుకంటే నాకు ఉంది ఇంకా మామూలుగా తక్కువ సబ్స్క్రైబర్సే కదా, అంటే 3800 అలా ఉన్నారంతే. ఫస్ట్ నేను ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు నాకు వెంటనే వచ్చారనమాట సబ్స్క్రైబర్స్. తర్వాత కొంచెం డౌన్ అయితే అయ్యింది. బట్ ఇంకా మీరు నాకు సపోర్ట్ చేస్తూ ఉంటే నా వీడియోస్ ఇంకా ముందుకు వెళ్తాయి. సో మీరైతే నాకు చాలా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, నేనైతే మిమ్మల్ని నుంచి అదే కోరుకుంటున్నాను. సో చాలా మందికి యూట్యూబ్ నుంచి శాలరీ వచ్చాయని అనుకోగానే చాలా హ్యాపీగా అయితే ఉంటుంది. సో ఫస్ట్ టైం నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది ఈ అమౌంట్ వచ్చినందుకు. అది ఎంతైనా కావచ్చు, కొంచెం అయినా కావచ్చు, అలానే ఎక్కువైనా కావచ్చు, కానీ మనం సంపాదిస్తున్నామంటే కొంచెం సాటిస్ఫాక్షన్ అయితే ఉంటుంది కదా. అందుకని చెప్పేసి నేనైతే మీతో ఈరోజు అయితే షేర్ చేసుకుందాం అనుకున్నాను. సో అసలు ఎంత వచ్చింది ఏంటి అని చెప్పేసి మొత్తం అయితే ఉంది ఫ్రెండ్స్. సో ఇవన్నీ మీకైతే చెప్తాను కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇంకోటి ఏంటంటే ఇందాక చెప్పాను కదా, కన్ఫామ్గా గివ్ అవే అనేది మాత్రం ఇస్తానని చెప్పి. సో మీరు మాత్రం గివ్ అవేలో కన్ఫామ్గా మీరు పార్టిసిపేట్ అయితే చేయండి, మీకైతే చాలా యూస్ఫుల్గా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకో విషయం ఏంటంటే మీతో ఇంకొక విషయం కూడా షేర్ చేసుకుందామని అయితే అనుకుంటున్నాను. నాకు ఇప్పటి వరకు యూట్యూబ్లో 3800 ఉన్నారనమాట ఫాలోవర్స్, అదే సబ్స్క్రైబర్స్. ఇంకోటి ఏంటంటే నాకు ఇప్పుడు ప్రజెంట్ నాకు ఇన్స్టాగ్రామ్లో అయితే మొన్నటి వరకు 5000 అలా ఉండేవాళ్ళు అనమాట, 5000 అలాగా. ఇప్పుడు నాది మామూలుగా నా మ్యారేజ్ వీడియోస్ ఉన్నాయి కదా, సో అవైతే అప్లోడ్ చేశాను ఫ్రెండ్స్, అంటే డ్యాన్స్ వేసినవి. సో ఇప్పుడైతే చాలా ట్రెండింగ్లో అయితే ఉన్నాయన్నమాట ఇన్స్టాలో నా డ్యాన్స్ వీడియోస్. సో అక్కడికి వెళ్ళి మీరు చూడండి. నా ఇన్స్టా ఐడి కూడా ఇస్తాను మీతో. నా ఇన్స్టా ఐడి వచ్చేసి ఏంటంటే స్వప్న 2000 తర్వాత 22 అనమాట. ఆ స్వప్న 2022. సో దాంట్లో ఏంటంటే ఇప్పుడు 8K అంటే 8000 మంది పైగా నాకు ఫాలోవర్స్ వచ్చారనమాట. నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్, ఎందుకంటే నా డ్యాన్స్ని ఇష్టపడి వాళ్ళు వచ్చి నన్ను సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కాబట్టి నేను వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ చేయగలుగుతున్నాను వాళ్ళని.
అదంతా కూడా అంతా మీ సపోర్టే. ఎందుకంటే కొంతమంది నన్ను యూట్యూబ్లో చూస్తున్నారు, అలాగే ఇన్స్టాగ్రామ్లో చూస్తున్నారు, అలాన్నీ చూస్తున్నారు కాబట్టి నాకైతే చాలా హ్యాపీగా ఉంది. మళ్ళీ చూడటం కాకుండానే నాకు మంచిగా కామెంట్స్ కూడా పెడుతున్నారనమాట. చాలా బాగుంది సిస్టర్, మంచిగా చేస్తున్నారని చెప్పేసి. ఇంకొకటి ఏంటంటే అందులో 8K అంటే 8,000 మంది వచ్చారని చెప్పాను కదా. సో అందులో కూడా నాకు మంచిగా ఫాలోవర్స్ అయితే వస్తున్నారు కాబట్టి అందులో కూడా నాకు చాలా హ్యాపీగా ఉంది. బట్ కొంతమందికి అయితే ఒక డౌట్ ఉండిద్ది, ఇన్స్టాగ్రామ్ నుంచి కూడా అమౌంట్ వస్తాయి అని చెప్పేసి. ఇన్స్టాగ్రామ్ నుంచి అయితే అమౌంట్ రావు, అంటే అబ్రాడ్లో ఉంటారు కదా, యూఎస్ఏలో అట్లా, అటు సైడ్ అయితే ఇన్స్టాగ్రామ్కి అమౌంట్ వచ్చింది. బట్ ఇటు ఇండియా వాళ్ళకైతే రాదనమాట మనీ అనేది. బట్ ఏంటంటే అందులో ఎక్కువ ఫాలోవర్స్ ఉంటే బెనిఫిట్ ఏంటంటే మనకి ప్రమోషన్స్ వస్తాయి అన్నమాట. ఎట్లనే శారీస్ ప్రమోషన్స్ ఏదో ఒకటి అలా వస్తాయి అన్నమాట. మంచిగా ఏదో ఒక ఛానల్ వాళ్ళు మనకి ఆ థింగ్స్ పంపించేసి, అంటే శారీస్ అవన్నీ వేర్ చేసి మనం అట్లా చూపిస్తూ ఉండాలి. సో ఆ ప్రమోషన్స్ అయితే వస్తాయి, అంటే జ్యువెలరీ అలా అయితే వస్తాయి. జస్ట్ అట్లా ప్రమోషన్స్ వస్తాయి కానీ అమౌంట్ మాత్రం ఏది రాదు. కానీ యూట్యూబ్ నుంచి మాత్రమే అమౌంట్ అనేది వచ్చింది. సో చాలామంది యూట్యూబ్ స్టార్ట్ చేయండి, ఎందుకంటే మీకు వచ్చిన వీడియోస్ మీరు చేసేవి మాత్రమే అందులో అయితే అప్లోడ్ చేయండి. ఇంకా మీకు యూట్యూబ్ నుంచి ఏదైనా కావాలి, కంటెంట్ కావాలి, అసలు ఎలా చేయాలి ఏంటి అని చెప్పేసి నాకు కింద కామెంట్లు అయితే చెప్పండి. మీకు అంటే ఉపయోగపడేలాగే నేనైతే మీకు ఆన్సర్ అయితే ఇస్తాను ఫ్రెండ్స్, కన్ఫామ్గా. మీకైతే ఏ డౌట్స్ ఉన్నాయో యూట్యూబ్లో అవన్నీ మీరు నా కామెంట్లు అయితే చెప్పండి, కన్ఫామ్గా అయితే పెట్టేస్తాను. సో నేనైతే చాలా అంటే చాలా సంతోషంగా ఉన్నాను అసలుకి అమౌంట్ వచ్చినందుకు. చెప్పాను కదా, మా హస్బెండ్కి కూడా చెప్పకుండా నేను ఈ వీడియో తను చూసినప్పుడు షాక్ అవ్వాలి, ఎగ్జాక్ట్గా షాక్ అవ్వాలి తను. అందుకని చెప్పేసి నేను ఈ అమౌంట్ ఎంత వచ్చినాయి కూడా తనకు చెప్పలేదన్నమాట. ఈ వీడియో చూసినప్పుడు మా హస్బెండ్ రియాక్షన్ చూడాలి ముందు అసలు ఎలా ఉందో. సో నేనైతే దానికోసం వెయిట్ చేస్తున్నాను. అలాగే నన్ను సపోర్ట్ చేసే మీ అందరు కూడా ఎంతగా ఫీల్ అవుతారనేసి నేనైతే అనుకుంటున్నాను. ఈ వీడియో అంతా చూసిన తర్వాత మాత్రం లాస్ట్లో మీరైతే ఏదో ఒకటి కామెంట్ చేస్తారు ఫ్రెండ్స్. నేను కన్ఫామ్గా చెప్తున్నా కదా, ఈ వీడియో చూసి మాత్రం లాస్ట్లో మీరు ఏదో ఒకటి కామెంట్ చేస్తారు. నేనైతే అదే అనుకుంటున్నాను. సో మీకు కూడా మంచిగా అనిపించిద్ది, లాస్ట్ వరకు చూడండి, మీకే తెలిసిద్ది అసలుకి ఏంటా మ్యాటర్ అని చెప్పేసి. సో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇంకొకటి ఏంటంటే, నేను చెప్పాను కదా పైన కానీ కింద కానీ ఎక్కడ ఒకటి స్క్రోల్ అవుతాయి అని చెప్పేసి ఆ కోడ్ ఇస్తానన్నాను కదా. సో ఆ కోడ్ కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు అర్థమైద్ది అసలు ఫుల్ కోడ్ నేనేమి ఇచ్చానా అని. సో ఆ కోడ్ అలాగే మీది ఎన్నో లైక్ అయితే ఆ లైక్, కింద సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ని సబ్స్క్రైబ్ అని పెట్టేసేయండి, సరిపోయిద్ది. సరే ఫ్రెండ్స్, లాస్ట్కి మిమ్మల్ని అయితే ఎక్కువసేపు నేను వెయిట్ చేయించాలని అయితే అనుకోవట్లేదు. మీకైతే చెప్తున్నాను ఎంత వచ్చింది ఏంటని. చాలా అంటే చాలా సంతోషంగా ఉంది, చెబుతున్నాను కదా. ఈ చూసిన తర్వాత మీరు కూడా షాక్ అవుతారని. సో అంత అయితే వచ్చాయి. సో అవి కూడా ఎలా వచ్చాయి అన్నది కూడా మీరు వినగలని అయితే చాలా షాక్ అవుతారు ముందు. లిటరల్లీ నేనైతే చాలా ఎక్సైట్మెంట్తో ఉన్నాను, అలాగే చాలా సంతోషంగా కూడా ఉన్నాను. మీతో షేర్ చేసుకున్న తర్వాత మీ రియాక్షన్ ఎలా ఉండిద్దని చెప్పి నాకైతే చాలా ఎక్కువ ఎక్సైట్మెంట్ అయితే ఉన్నాను. సో మిమ్మల్ని అయితే ఎక్కువసేపు వెయిట్ చేయించాలని అయితే అనుకోవట్లేదు ఫ్రెండ్స్. సో ఎంత వచ్చాయి ఏంటని మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను. షేర్ చేసుకున్నాక మీ ఫీలింగ్ చూద్దాం ఎలా ఉండిద్దో, అది కూడా కామెంట్లో తెలియజేస్తారు కాబట్టి. సో ఇది చూస్తున్నారు కదా, ఎంత అమౌంట్ అయితే వచ్చింది. సో ఆ అమౌంట్ని మీకు ఇట్లా చెప్పకూడదు కదా, ఎంత వచ్చాయి ఏంటి అని చెప్పేసి చెప్పకూడదు డైరెక్ట్గా. సో నేను ఒక వస్తువుని చూపించేసి ఆ వస్తువు కాస్ట్ ఎంత ఉండిద్ది, అలాంటివి ఎన్ని కొనవచ్చు అని మీదైతే చెప్తాను. సో దాని తగ్గట్టు మీరే క్యాలిక్యులేట్ చేసుకొని మీరు అర్థం చేసుకోండి అసలు ఎంత ఉంటే ఏందని చెప్పి. సో చెప్తున్నాను చూడండి. ఈ వ్యాలెట్ ఉంది కదా, ఈ వ్యాలెట్ వచ్చేసి ఈ కాస్ట్ 500 అనుకోండి, అంటే ఇది ఒక 500 పెట్టి కొన్నాం. అట్లా ఇది ఒక 500 అనమాట. ఇది వచ్చేసి ఇది కాస్ట్ 500. ఇలాంటి పౌచెస్ని, ఇలాంటి వ్యాలెట్స్ని మనం ఒక 50 కొనవచ్చు. సో మీరే ఇంకా అర్థం చేసుకోండి. ఇది 500, ఇది 500. దాన్ని ఇలాంటి పౌచెస్ని ఇంకొక 50 కొనవచ్చు. సో అంతా అది క్యాలిక్యులేట్ చేసుకొని మీరే అర్థం చేసుకోండి అసలు ఏంది అని చెప్పేసి. అలాగా ఇంకోటి చెప్పాల్సి నాకు తెలిసి మీరు క్యాలిక్యులేట్ చేసుకునే ఉండుంటారని అయితే అనుకుంటున్నాను. సో ఇంత అమౌంట్ వచ్చాయి కాబట్టి నేను చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతున్నాను అని అయితే మీరైతే అనుకుంటున్నారు. కానీ అంతే రాలేదు ఫ్రెండ్స్, ఊరికే ఇదంతా అబద్ధం. ఎందుకంటే నేను మీతో అంటే కొన్ని కామెంట్స్ వచ్చాయి అనమాట నాకు. ఏంటంటే కొంతమంది నాకు ఇన్స్టాగ్రామ్లో, అలాగే వాట్సాప్లో మా ఫ్రెండ్స్, అలాగే యూట్యూబ్లో కూడా కొంతమంది కామెంట్ చేస్తున్నారు. ఏమనంటే ప్రాంక్ వీడియోస్ చేయమని. సో ప్రాంక్ వీడియోస్ ఏదో మీ మీదే చేశాను అనమాట నేను, సబ్స్క్రైబర్స్ మీద. సో ఏమనుకోబాకండి, సారీ. నాకైతే యూట్యూబ్ నుంచి ఏ అమౌంట్ రాలేదు. ఇంకొకటి ఏంటో చెప్పనా,
ఇది మా హస్బెండ్ వ్యాలెట్ అనమాట. తన వ్యాలెట్లో నుంచి దొంగతనం చేశాను యాక్చువల్గా. అసలు ఈ వీడియో చూసి మా హస్బెండ్ ఎలా ఫీల్ అవుతాడో చూడాలి ముందు. అందుకే మా హస్బెండ్ని పక్కన కూర్చోబెట్టుకుని వీడియో తీయలేదనమాట. సో మీరేమనుకోబాకండి ఫ్రెండ్స్, ఎందుకంటే మిమ్మల్ని ప్రాంక్ చేశానని చెప్పేసి ఎవరి మీద ప్రాంక్ చేయాలా అని చెప్పేసి నాకు ఏం అర్థం కాలేదు. చేయండి అని చెప్తున్నారు కాబట్టి నాకు ఎవరి మీద చేయాలో తెలియక మీ మీద చేశాను అనమాట. ఏమనుకోబాకండి ఫ్రెండ్స్, సారీ. కన్ఫామ్గా గివ్ అవే మాత్రం ఇస్తాను మీకు. అసలు ఈ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదేలే, కన్ఫామ్గా ఇస్తాను. నాకు అమౌంట్ రాలేదు యూట్యూబ్ నుంచి, కానీ ఇది అబద్ధం అంటే నేను వచ్చిందని చెప్పాను కాబట్టి ఇది అబద్ధం. కానీ గివ్ అవే మాత్రం కన్ఫామ్గా ఇస్తాను. ఇది మాత్రం నన్ను నమ్మండి, మీకు ఇవ్వకుండా మాత్రం ఉండను. సో ఈ గివ్ అవేలో ఎవరైతే మంచిగా పార్టిసిపేట్ చేస్తారో చెప్పాను కదా, ఆ కోడ్ మీది ఏ లైక్ అయితే ఆ లైక్, సబ్స్క్రైబ్ అనేసి. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకుని నా ఛానల్ని పెట్టేశారనుకో మీకు కన్ఫామ్గా గివ్ అవే అనేది ఇస్తాను. సో అది కూడా ఎప్పుడు ఇస్తాను, లక్కీ డ్రా ఎప్పుడు తీస్తాను అనేది కూడా మీతో షేర్ చేసుకుంటున్నాను. యాక్చువల్గా ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నాను కదా, ఈ వీడియో వచ్చేసి December 6th 7th అనుకుంటా. సో మీరు ఇప్పుడు నుంచి December 25th ఉంది కదా, క్రిస్మస్ రోజు. సో క్రిస్మస్ రోజు నేను మీతో లక్కీ డ్రా అయితే తీస్తానమాట. మీకు వీడియో అయితే షార్ట్ వీడియో ఒకటి పెడతాను, లక్కీ డ్రా తీస్తాను. మీ కళ్ళ ముందే తీస్తాను నేను ఆ లక్కీ డ్రా కూడా. 5 మెంబర్స్ని అయితే సెలెక్ట్ చేస్తాను. ఎవరైతే ఈ గివ్ అవే రూల్స్ కరెక్ట్గా ఎవరైతే పెడతారో సో వాళ్ళకి నేను గివ్ అవే అనేది మాత్రం కన్ఫామ్గా ఇస్తాను ఫ్రెండ్స్. చెప్పాను కదా, గిఫ్ట్స్ పంపిస్తాను మీకు. సో ఎక్కడ మాత్రం మీరు అసలు తగ్గకండి. నాకు ఇప్పుడు కొంచెం సపోర్ట్ కావాలి ఫ్రెండ్స్ మీది. జస్ట్ ఇది నేను ప్రాంక్ చేశాను అంతే, నిజంగా అమౌంట్ రాలేదు. నిజంగా అమౌంట్ వస్తే నేను చాలా అంటే ఇంకా చాలా హ్యాపీ ఫీల్ అయ్యేదాన్ని ముందు, కానీ జస్ట్ మీ మీద ప్రాంక్ చేశాను అంతే, ఏమనుకోకండి, సారీ. నాకు యూట్యూబ్ నుంచి అమౌంట్ రాకపోయినా పర్వాలేదు ప్రజెంట్ అయితే ఇప్పుడు, కానీ ఫ్యూచర్కి రావాలనుకోండి. సో అదంతా మీ చేతుల మీద ఆధారపడి ఉంది ఇప్పుడు. కానీ ఇది అమౌంట్ రాలేదు. బట్ ఏంటంటే గివ్ అవేనే మాత్రం కన్ఫామ్గా ఇస్తాను, మీకు గిఫ్ట్స్ మాత్రం కన్ఫామ్గా ఇస్తాను. నేను December 25th క్రిస్మస్ రోజు నేను లక్కీ డ్రా అయితే తీస్తాను. అంటే మీకు ఇప్పటివరకు టైం ఇచ్చాను అనమాట. ఇప్పటి నుంచి ఇంకా దగ్గరగా ఒక 17 days సంథింగ్ 15 days వరకు టైం ఉంది. సో ఈ 15 daysలో దీంట్లో ఎవరైతే విన్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా మంచిగా నేను చెప్పిన రూల్స్ పాటించండి. అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి నా వీడియోని. వాళ్ళు కూడా గివ్ అవేలో పార్టిసిపేట్ చేస్తారు. మరి ఎవరు అవుతారో తెలియదు ఆ లక్కీ విన్నర్. 5 మెంబర్స్ని అయితే సెలెక్ట్ చేస్తాను ఫ్రెండ్స్. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే నేను పైన పెడుతున్నాను కదా కోడ్స్. నాకు తెలిసి నేను అక్కడక్కడ పెడుతున్నాను, మీరు అవన్నీ చూస్తేనే మీకు కన్ఫామ్గా అయితే అర్థమవుతుంది. సో నన్ను ఎక్కువ ఆదరిస్తారని చెప్పేసి నేనైతే అనుకున్నాను ఫ్రెండ్స్. అలాగే ఇప్పటి వరకు మిమ్మల్ని ఎలా అయితే ఎంటర్టైన్మెంట్ చేశానో ఇప్పటి నుంచి కూడా నేను అలానే మిమ్మల్ని అయితే ఎంటర్టైన్మెంట్ చేస్తాను. కన్ఫామ్గా మీకు యూస్ఫుల్ అయ్యే వీడియోస్ చేస్తాను. సో మీరు మాత్రం కొంచెం నా వీడియో చూసాక లాస్ట్లో ఒక్క లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ప్లీజ్. మీరు ఇచ్చే ఒక్క లైక్ నాకు చాలా సపోర్ట్గా అయితే ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, వీడియో వచ్చేసి ఇంతే అనమాట. నాకు ఇప్పుడు కూడా మా హస్బెండే గుర్తుకొస్తున్నాడు, ఎందుకంటే తను ఈ వీడియో చూసాక ఏమనుకుంటాడని చెప్పి. సో ఇంకా వీడియో వచ్చేసి మొత్తానికి ఇదే ఫ్రెండ్స్. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బై బాయ్.